ఖమ్మం జిల్లాలోని వైన్ షాపుల్లో కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యంలో స్పిరిట్ కలుపుతూ సిండికేట్లు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సీలు తీయగానే స్పిరిట్ వాసన వస్తోందని తాగిన వెంటనే ఆరోగ్యం పాడవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరిపై చర్యలు తీసుకున్న అధికారుల పర్యవేక్షణ లేక అక్రమదందా మళ్లీ మొదలైంది. నువ్వు తాగలేగా లెక్కలి ఏం కలపలే కదా? ఎక్కడ తీసుకొని ఎంత దూరం పోయినావు? అంటే ప్రాబ్లం ఏంది చెప్పి? ఏమైంది? స్ప్రైట్ కలుతుందా? ఎట్లా చెప్పినావు? స్మెల్ తెలుస్తుంది కదా. ఓకే, నువ్వు దేని కలపలే కదా? నువ్వేం తాగలే కదా? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? వాళ్ళకి చూపెట్టిన స్మెల్, వాళ్ళ ముందు తీసిన వాళ్ళ ముందు సీల్ ఇచ్చిన వాళ్ళకే స్మెల్ చూపెట్టిన. స్పిరిట్ మొత్తం ఇది మొత్తం స్పిరిట్ ఇది ఇది మొత్తం స్పిరిట్ ఇది. కలర్ కొంచెం తేడా ఉన్నది. వేరే ఒరిజినల్ చూపి, ఇంకోటి చూపి. మనలో పిచ్చని చేస్తా వీళ్ళు. వాళ్ళ సీల్ చూపెట్టాలడా? నీ దగ్గర రాదు. 100 రూపాయలు మొత్తం అంతా ఫేక్ మంది ఇది. మొత్తం స్పిరిట్ మంది ఇది. స్పిరిట్ మంది ఇది. ఎన్ని రోజులు కలిసి తాగుతాను ఇట్లా? నేను ఒక గత వారం రోజులు కలిసి తాగుతాను. స్మెల్ ఘోరం కొత్తాను. నీకు ఏమైనా అనిపిస్తుందా? తాగినాక ఎట్లుంటుంది? అంతా గలీజ్ గా అనిపిస్తుంది. స్మెల్ ఇట్లా స్పిరిట్ బాగా వస్తుంది. ఒకసారి సీల్ చూడు. సీల్ కాదు అసలు ఇది ఏంది? సీల్ చూడు ఒకసారి వాసన. నువ్వు సీల్ చూడు. అల్లం పెట్టిపోయినా నీళ్ళు కలిపినట్టుందా ప్యూర్ ఉందా చెప్పు? కోట మంచిగా ఉంటాను. నీళ్ళు కలిపినట్టుందా ప్యూర్ ఉందా? అదే దాని తేడా ఉన్నది. కానీ ఇప్పుడు ఇది రోడ్డు సేమా? జస్ట్ 10 నిమిషాలు వస్తారు అడిగి నీకు తాగుతా కుదరేనా అన్న ఉన్నవా చెప్తా. స్పిరిట్ కలిసిన వాళ్ళనేది కోట తాగుతానే కానీ చెప్తా. ఈ మంద అయితే అసలు 90 మంచిగా ఉండలేదు సుధురు. అసలు అంత ముందు మంచిగా ఉండేది, మంచిగా ఉండలేదు. ఏమనిపిస్తాను తాగినాక? తాగిన తర్వాత కొద్దిసేపటికే కిక్కిస్తాను. స్పిరిట్ వెళ్తాను ఎక్కువ. గిన్నె నంబర్ ఎక్కువగానే కోట ఏంటి ప్రాబ్లం? స్పిరిట్ వెళ్తాను పెట్టాల అన్న మొత్తం తిన్నాడా? మొత్తం ఆయన మనల్ని బరాబర్ చెప్తాను. స్పిరిట్ వెళ్తాను పెట్టాలి. స్పిరిట్ వెళ్తాను కుట్టవాలి. వచ్చే వాళ్ళనే ఉన్నాయి. మరి ఎట్లా వెళ్తాను ఇలా? ఏంది కథ? ఏంది ఆయన సస్పెండ్ చేసిన ఎట్లా పెట్టుకుంటారు? ఇలా సస్పెండ్ చేసిన ఎట్లా పెట్టుకుంటారు? ఇలా ఎట్లా తీస్తాను? ఎట్లా పాత బ్రాంచ్ షాప్ లో సస్పెండ్ చేసారు. వాళ్ళ రిక్రూట్ చేస్తానని ఎస్ఐ అక్బర్ వచ్చి సస్పెండ్ చేసి వాళ్ళని జైలు సిక్ చేసి పెట్టి అంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? కొత్త వాళ్ళు స్పిరిట్ కలుపుతాను. ఇలా అంటే వాని వల్లే కలుపుతా.